ప్రాణాలతో ఉన్న ఆరోగ్యతో ఒకళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. పైన 27 ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? చీపే కానీ మూడ్ ఆఫ్ లో ఉన్నావు కదా. Hallo, mi jest Breza. Хочу сказать, że fajna? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతిస్థిమితాన్ని ఇవ్వగలిగింది. షాకింగ్ గా ఉంది. వీళ్ళందరికీ కామన్ గా నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్ డెత్. మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళు ఎయిర్ క్రాష్ లో. 1992 లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణంతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? బదా? Конечно, да. Вода, вода. Hey, what are you doing? Okay, hey. ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? కాకుమేట్ల నర్వస్ బ్రేక్ డౌనా, బ్రెయిన్ హ్యామరేజా లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరన్నారు? నాడియా బతికి ఉందా? దేశ్వాస్ నాడియా బతికే ఉందట. ఈటనే ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. I don't know. Простите, ради నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. Mine znali. Sorry. Thanks for the information. Идите нас. Take care. Bye. Пожалуйста. That's really well, Nadia. Это вы знаете мое имя? నాడియా మీకు తెలుసా అని అడుగుతోంది. Can I just talk to you for a minute? గవరాజ్ పాజలోస్తా? Конечно. Just బ్యాండ్ వాయించకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చాయి. 1992 వరల్డ్ గేమ్స్ లో ఈ కంట్రీలో మెడల్ గెలుచుకున్న వాళ్ళలో నువ్వు ఒక్కదానివే బతుకున్నావు. అందుకే నిన్ను కలవడానికి వచ్చావని చెప్పు. О чем вы хотите поговорить? దాని గురించి చెప్పడానికి ఏముంది? ఓకే, ఈ ఫోటోస్ గురించి క్లారిఫికేషన్ కావాలని చెప్పు. Можете сказать что-нибудь этой фотографии? Что еще? Что? Отпустите меня! Just one minute. ఇది ఎంతో మంది ప్రాణాలకి సంబంధించిన విషయం. ఓల్గాని క్లోజ్ అంటే నాకు తెలుసు. Я не знаю Волгу. ఓల్గా మాకు కూడా ఫ్రెండే. తను కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నాడియా ప్లీజ్, ఓల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. వి నీడ్ యువర్ హెల్ప్ ప్లీజ్. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళెవరు? Осторожно, careful. ఈయన డాక్టర్ నిక్వీస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్ ఈయన. ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? Это Романов. ఈయన రోమనోవ్, నిక్వీస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్. Виктор Карпов. Карпов. Dangerous military officer. సారీ టు ఆస్క్ యు దిస్. నువ్వెలా ఇంకా బతికున్నావు? Как ты живешь? Во время тренировки я подвернула ногу. వరల్డ్ గేమ్స్ ప్రాక్టీస్ అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది.
సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్కి వెళ్ళినంత వల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆగలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేన్నో దాచిపెట్టడానికి ఎన్ని చావులు. అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్లో చనిపోయారు. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళెవరూ హెలికాప్టర్ వెళ్ళిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎవరు చావలేదా? వెయిట్ వెయిట్, ఏదేదో చెప్తోంది ఏంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతోంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే. చనిపోలేదట. ఆయన రహస్యంగా ఒక చోట దాచుంచారు. అథ్లీట్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు. కానీ ఆయన్ని మీరు మీట్ అయ్యే ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆ నీడిని కూడా తాకనివ్వదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి, తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్. Won't forget this. She needs to be in the hospital. What? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? Yes, మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను Вообще-то మీ హనీమూన్. Почему самые опасные преступники? హనీమూన్కి వస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? И почему они украли у вас это? И что в этом хорошего? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసా. మీ సైంటిస్ట్ నిక్విస్ ని మీట్ అయ్యి దీంట్లో ఏముందో నేను నిక్విస్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. మనల్ని ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు మీరు దానికి ఏం మాకు ప్లాన్ సంబంధం కుట్రలేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే చేశారు? ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు
ఎస్కేప్ అయ్యారు. ఇంకెదురెవరు ఇందులో? Хватит, да, ты убила Шока, ты взорвал అశోక్ ని машину. చెప్పి వాడు అనేది? ఫైల్ చేసి జైల్లో పెట్టి దానికి మనం టార్చర్ చేస్తానంటున్నారకి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఎక్కువ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే. అంత దగ్గర రాజావు. 39 మంది అథ్లెట్స్ ని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాంబుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్లెస్ ని ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగుతుంది. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను నిన్ను బెదిరించడానికి తీయలేదు. నేను చెప్పేది నువ్వు ఓపికగా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు. ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Ты совершил большую ошибку. హద్దు మీరా. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాడు. Слушайте. Наручники. నీకేమైనా పిచ్చారా? ఆయన నెత్తి మీద గన్ను పెట్టారే? ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్. అది లోపల నుంచి వచ్చింది. Давай, вставай, вставай! Давай, шевелись! Шевелись! Давай сюда их! Nyqvist! Hello. రిక్వెస్ట్. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. ఓ, నీ పనేనా ఇది? ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా. also, I lied to them, you have secrets to tell us. No English. Russian. Да, Вернусь да, через я 20 понимаю. минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నింటినీ Он తెలుసుకోమంటున్నారు. очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Karpov прислал этот порошок. ఈ బాక్స్ ని కార్పో పంపించారట. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో ఉన్న తప్పు బయటపడలేదు. В Индии вы не сможете определить наличие стероидов в этом ఈ порошке. అయనైజేషన్ ఎన్హాన్సర్ యూజ్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న తప్పుని కనిపెట్టే ఛాన్సే లేదు. Сейчас она разделена. ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? Jest связь между стероид спортсменов умерли? Да. ఓ గాడ్, ఇదంతా డేంజరస్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి ఇచ్చారు? Америка. ప్రపంచ చరిత్రలో అమెరికా, రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసోర్స్ కనపడ్డ ఒకే ఒక విషయం స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసి ఉండేది.
మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీంని తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం. అదే ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు.